ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం. సౌందర్య లహరి రచన ఆదిశంకరాచార్యులు. చదువుతున్నది శృతి. ఇక ఇవాల్టి ఎపిసోడ్ మొదలు పెడదాం. శ్లోకం 15. శరజ్యోత్స్నా శుద్ధం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటిక పుస్తకకరాం సకృన్నత్వా నత్వా ఖతమివ తతాం సన్నిదదతే మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీనాః ఫణితయః. ఇది పరమ పావనమైన శ్లోకం. సౌందర్య లహరిలో ఏ శ్లోకానికి ఆ శ్లోకమే అమృత గులిక. శంకరాచార్యుల వారు ఈ జాతికి పెట్టని భిక్ష లేదు. ఆయన మనకు అమ్మవారి కటాక్షాన్ని ఎన్ని రకాలుగా సిద్ధింపజేయాలో అన్ని రకాలుగాను సిద్ధింపజేయడం కోసం ప్రయత్నం చేశారు. అందుకోలేకపోతే అది మన దురదృష్టం తప్ప ఆచార్య పురుషులుగా శంకర భగవత్పాదుల కృషిలో లోపం లేదు. ఆయన మహాపురుషులు, అహం బ్రహ్మస్మి స్థాయికి ఎదిగినవారు. జ్ఞానం చేత సర్వకాలాలయందు పరమాత్మతో రమించగలిగిన స్థితిలో ఉన్న మహాపురుషుడు. తనను తాను పరమాత్మగా అనుభూతి చెంది ఆ జ్ఞాన స్థాయిలో ఉండగలిగిన సద్గురువు మన కోసమని భక్తి స్థాయిలోకి వచ్చి మనం ఎలా అమ్మవారిని ఉపాసన చేస్తే అమ్మ గురించి 4 మాటలు చెప్పి శ్లోకాలు చెప్పి ప్రార్థన చేసి అమ్మ పాదాలను పట్టి ఆవిడ అనుగ్రహం పొంది అనేక ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చునో, ఎలా జ్ఞానం పొందవచ్చునో, ఎలా ఐశ్వర్యం పొందవచ్చునో, ఎలా 5వతనం పొందవచ్చునో, ఎలా భక్తిని పొందవచ్చునో, ఈ విషయాలన్నింటినీ శంకరులు అనేక శ్లోకాలలో చెప్తూనే ఉన్నారు. ఈ శ్లోకంలో శంకరులు చాలా గొప్ప విషయాన్ని విశదీకరిస్తారు. ఇది అమ్మవారి స్వరూపాన్ని సరస్వతీ స్వరూపంగా వర్ణన చేయడం. సరస్వతీ కటాక్షం నాకు వద్దనగలిగినవాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు. ఎన్ని కోట్లు డబ్బు ఉన్నా దాన్నెవ్వరూ అపహరిస్తారోనని నిరంతరం బెంగే. ఎన్ని ఉన్నా అక్షరం ముక్క రాకపోతే విద్యావిహీనాః పశుః, వాడిని కాళ్లతో ఉన్న పశువుగా చూస్తారు. విద్య అనేది మనిషికి అంత అవసరం. అందరూ విద్య నేర్చుకుందామని ప్రయత్నం చేస్తారు. కానీ ఆ విద్య ఎవరికి అమ్మ కటాక్షం ఉందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. సరస్వతీ కటాక్షం ఉన్నట్లయితే వాడు విద్వాన్ సర్వత్ర పూజ్యతే, అన్ని చోట్ల పూజింపబడతాడు. బాహ్యంలో కావలసిన లౌకికమైన విద్య నుంచి పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్యాన్ని ఇప్పించగలిగిన జ్ఞానం వరకు అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మవారి అనుగ్రహం చేత మీకు ఆ జ్ఞానం భాషిస్తుంది. ఆ అమ్మని ఎలా స్తోత్రం చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఆ తల్లి స్వరూపం ఎలా ఉంటుందో మీకు తెలియాలి. అందులో మీరు సగుణమైన ఆరాధన చెయ్యాలంటే అమ్మవారి స్వరూపం అసలు మనసులో నిలబడాలి కదా. అమ్మవారి స్వరూపం ఇలా ఉంటుందని పూర్ణంగా మీకు ఒకసారి మనసులో నిలబడాలి. అలా నిలబడేట్టుగా చెప్పడం కోసం శంకర్లు ఇంతటి గొప్ప శ్లోకాన్ని చెప్పారు. శరజ్యోత్సా శుద్ధం శశియుత జటాజూట మకుటాం అంటారు. ఆ సరస్వతీదేవి అమ్మవారు శరత్కాలంలో ఉండే చంద్రబింబం ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతితో కూడిన స్వరూపమై ఉంటుంది. ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఉంది. నిజంగా అలా దేహ బంధుత్వాలుంటాయా అంటే సగుణంగా ఆరాధన చేసేవారికి శరీరం ఒక ఆకారం తప్ప, లేకపోతే పరమాత్మకు అసలు ఆకారం ఎక్కడిది? సగుణ నిర్గుణ సా తుద్విధ ప్రోక్త మనిషిభి సగుణ రాగి బిస్సేవ్య నిర్గానాతు విరాగిభిః అంటారు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. మనం కోరికలతో పూజ చేస్తాం కాబట్టి ఒక సగుణమైన రూపారాధన చేస్తాం. ఆ సగుణారాధన చేసేటప్పుడు త్రిమూర్తుల మధ్యలో ఒక వింత బంధుత్వం ఒకదాన్ని చెప్తారు. బ్రహ్మగారి భార్య అయిన సరస్వతీదేవి పరమశివుడికి చెల్లెలు. పరమశివుని భార్య అయిన పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుకి చెల్లెలు. శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి బ్రహ్మదేవుడికి చెల్లెలు.
అందుచేత వీరు ఒకరినొకరు చెల్లెళ్ళు అవుతారు. అలా అవడంలో అన్న చెల్లెళ్ళు ఒక పోలికలో ఉంటారు. పైగా ఆ ఇద్దరి మనఃప్రవృత్తులు కూడా ఒక రకంగానే ఉంటాయి. పరమశివుడు జ్ఞాన ప్రదాత. జ్ఞానమివ్వడం అంటే శివుడి తర్వాతే. అసలు శివుని స్వరూపమే జ్ఞాన స్వరూపం. శివుడు ఎలా జ్ఞానమిస్తాడో సరస్వతీదేవి కూడా అలాగే జ్ఞానమిస్తుంది. అందుకని ఇక్కడ శంకర్లు అంటారు, శరజ్యోత్స్నా శుద్ధం. శరత్కాలంలో చంద్రబింబం ఎంత స్వచ్ఛంగా ప్రకాశవంతంగా ఉంటుందో అటువంటి కాంతి కలిగింది అమ్మ. మనం శరత్కాలం వచ్చేసరికి శరన్నవరాత్రులు అని అమ్మవారిని ఆరాధన చేస్తాం. మొట్టమొదట అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారు తమో గుణాన్ని విరిచేస్తే, అప్పుడు అయ్యవారి చేతిలో మనం చెయ్యి పెడితే రజోగుణాన్ని అయ్యవారు విరిచేస్తే, వసంత నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి మనం రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం చేస్తాం. రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఉండి పుష్పక విమానంలో ఉండి ఉత్తర దిక్కుగా వెళ్లడం జరుగుతుంది. అందుకని శరత్కాలంలో మొట్టమొదటి ఉపాసన శారదోపాసన. సరస్వతీదేవి పేర్లలో శంకరాచార్యుల వారికి పరమ ప్రీతికరమైన పేరు శారద అనే పేరు. శంకర్లు పెట్టిన పీఠాల పేర్లు కూడా శారదా పీఠాలే. శృంగగిరిలో ఉన్న పీఠానికి శారదాపీఠం అనే పేరు. శంకర్లు సాధారణంగా శారద శారద అంటూనే ఉంటారు. ఉత్తర భారతదేశంలో శారదని శారద అంటూ ఉంటారు. షే ని స గా పలుకుతారు. పరమాచార్యుల వారు అది కూడా ఒక విధంగా యథార్థమే అన్నారు. శారద జ్ఞానమిచ్చే తల్లి సరస్వతీదేవి. అందుకని ఆవిడ శారద. అటువంటి శారదను ఎలా ఉపాసన చెయ్యాలో, జ్ఞానం ఎలా పొందుతారో చెప్పడానికి ఆ సరస్వతీదేవి స్వరూపాన్ని మన ముందు ఆవిష్కరింపచేస్తున్నారు శంకరులు. శరజ్యోత్స్నా శుద్ధం శశియుత జటాజూటా మకుటాం. ఆ సరస్వతీదేవి కూడా పరమశివుడు ఎలాగైతే తన కొప్పులో నిలవంక ధరిస్తాడో అలాగే తన కొప్పులో నిలవంకను ధరించి ఉంటుంది. ఆయన చంద్రరేఖను ధరించడం చేత అమృతత్వం ఇవ్వగలిగినవాడు, సమస్త జ్ఞానం ఇవ్వగలిగినవాడు, సాక్షాత్తుగా పరతత్వమై నిలబడినవాడు, కాలానికి అతీతమైన స్వరూపాన్ని పొందినవాడు. కాలంలో వచ్చిన ప్రతి వస్తువు పడిపోతుంది. ఆ వస్తువు కాలాతీతంగా ఉండదు. చివరకు శంకరాచార్యుల వారే అయినా ఆయన ఉపాధి ఉండిపోదు. 32 సంవత్సరాలు మాత్రమే కరచరణాదులతో శంకరులు ఈ భూమి మీద కదలాడారు. ఆ తర్వాత ఆయన ఉపాధి లేకపోవచ్చు, కానీ వారు ఆత్మగా ఎప్పుడూ సర్వత్రా ఉండనే ఉంటారు. కానీ ఉపాధి మాత్రం ఉండదు. ఎందుచేతను అంటే కాలంలో వచ్చింది కాలంలో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న కాలానికి గుర్తే చంద్రరేఖ. శుక్లపక్షంగా కృష్ణపక్షంగా నడిచే కాలానికి ఆధారమైన చంద్రరేఖ శాశ్వతమైన కళను పరమశివుడు ధరించి ఉంటాడు. అందుచేత ఆయన కాలాతీతమైన స్వరూపాన్ని పొందినవాడు. కాలాతీతమైన స్వరూపాన్ని మనం కూడా పొందాలంటే మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించవలసిన అవసరం లేని జ్ఞానం కలగాలి. అటువంటి జ్ఞానం ఏది ఉందో ఆ జ్ఞానానికి శివజ్ఞానం అని పేరు. ఆ శివజ్ఞానాన్ని ఒక్క అమ్మవారు మాత్రమే ఇవ్వగలదు. ఎందుకని? ఆ అమ్మవారు మాయాస్వరూపిణి. ఆ తల్లి అనుగ్రహం కలగనంత వరకు ఆవిడ మిమ్మల్ని జగత్తు వైపు తిప్పుతుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందంటే ఆవిడ మిమ్మల్ని శివుడి వైపు తిప్పుతుంది. అందుకని జ్ఞానమిచ్చినా ఆ తల్లే, లంపటంలో తిప్పినా ఆ తల్లే. అందుచేత శంకర్లు అంటారు, ఈ జ్ఞానం ఇవ్వగలిగిన వాడు, మళ్ళా పుట్టవలసిన అవసరం లేని జ్ఞానం ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. ఆయన జ్ఞాన ప్రదాత. అందుకే ఆయన శుద్ధ స్ఫటికంలా తెల్లగా ఉంటాడు. సరస్వతీదేవి ఆయన చెల్లెలు కదా, అందుకని ఆమెది కూడా అదే పోలిక. ఆవిడ కూడా మెరిసిపోతోంది. శశియుత జటాజుటా మకుటాం. అమ్మవారు కట్టుకున్న జటాచూటంలో పైన చంద్రరేఖ ప్రకాశిస్తుంది. మనకి అదొక ధ్యాన శ్లోకంగా ఉపయోగపడాలని శంకర్లు ఈ విషయం మనకి చెప్తున్నారు. అమ్మవారి అనుగ్రహం పొందడానికి, శారదాదేవి అనుగ్రహం పొందడానికి అమ్మవారిని సాకార స్వరూపంగా వర్ణించి చూపిస్తున్నారు శంకర్లు. వరత్రా సత్రాన స్ఫటిక గుటిక పుస్తక కరాం.
ఈ శ్లోకాన్ని మనం ప్రతిరోజు ఉచ్చారణ దోషం లేకుండా, తప్పులు లేకుండా అమ్మవారి పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తే ఆ అమ్మ ఏ జ్ఞానం మీకు ఇవ్వదు, సమస్త జ్ఞానం ఇస్తుంది. పిల్లలందరూ ఈ శ్లోకాన్ని నేర్చుకొని దీనిని ప్రతిరోజు అమ్మవారి పాదాల దగ్గర చెప్పుకోవాలి. అమ్మవారు ఒక చేత్తో వరదముద్ర పట్టింది, ఒక చేత్తో అభయముద్ర పట్టింది. లలిత పరాభట్టారిక స్వరూపంలో అమ్మవారు వరదముద్ర, అభయముద్ర పట్టదు. మిగిలిన దేవతా స్వరూపాలేవైనా అభయముద్ర, వరదముద్ర పట్టవచ్చు. ఆ ముద్రలు లలిత పరాభట్టారిక స్వరూపం పట్టుకోదు. అమ్మ అభయముద్ర, వరదముద్ర పట్టడం అంటే ప్రపంచంలో అంతకన్నా హాస్యాస్పదమైన విషయం వేరొకటి లేదు. అసలు మీకు కోరిన కోర్కెలు తీర్చగలిగింది, భయం పోగొట్టగలిగింది ప్రపంచంలో అమ్మ ఒక్కతే. ప్రపంచంలో ఉన్న సృష్టి రహస్యం ఏమిటో తెలియదు, కానీ అమ్మ చెయ్యి పిల్లవానికి తగిలిందంటే పిల్లవానిలో ఉన్న భయం మాయమైపోతుంది. నిర్భయం అన్న పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది ఒక్క అమ్మ దగ్గర మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇక అమ్మ దగ్గర తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా భయం అనేది ఏర్పడవచ్చు. ఒక్క అమ్మ దగ్గర మాత్రం భయం అన్నది ఉండనే ఉండదు. లౌకికమైన అమ్మ దగ్గర నుంచి జగన్మాత అయిన పరాశక్తి వరకు అమ్మ పాదాల దగ్గర కూర్చున్న వాడికి భయం అన్న ప్రశ్నే లేదు. అమ్మ తన బిడ్డలను పొదివి పట్టి కాపాడుకుంటుంది. అమ్మ కన్నుల నిండా కారుణ్యం తప్ప మరొకటి ఎరుగని తల్లి. అందుకని అమ్మ తప్ప మన కోరికలను, భయాన్ని తీర్చేవారు మరొకరు లేరు. అందుకని లలితా స్వరూపం వరదముద్ర, అభయముద్ర పట్టదు. కాని సరస్వతి స్వరూపంగా, శారదా స్వరూపంగా అమ్మవారు వరదముద్ర, అభయముద్ర పడుతుంది. ఈ తేడాను మనకు శంకర్లు తెలియజేస్తున్నారు. మీకు అమ్మ స్వరూపంగా కోర్కెలు తీర్చడంలో ముద్ర పట్టనక్కర్లేదు. కానీ మీరు అడుగుతున్న జ్ఞానం లౌకిక జ్ఞానం దగ్గర నుంచి మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి కావలసిన జ్ఞానం వరకు మీరు అడుగుతున్నారు. ఈ జ్ఞానం మీరు ప్రార్థన చేస్తే మాత్రమే లభిస్తుంది. భక్తిని గుండెల నిండా నింపుకొని ఇది తెలిసి ఉన్నవారు కాబట్టే జ్ఞాని అయిన శంకర్లు భక్తికి అంత పెద్ద పీట వేశారు. ఆ భక్తి చిట్ట చివరకు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే, భక్తి చిట్ట చివరకు ఎక్కడికి వెళ్ళిపోవాలని తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.